ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు మీరు డైరెక్టర్గా చేసి ఈ రోజుకి అప్పుడు చెన్నైలో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, అప్పటికిప్పటికీ మీరు తేడా ఏం గమనించారు? తేడా అయితే నాకు పెద్దగా అనిపించలేదు మేడం. అంటే లైఫ్ స్టైల్లో కానీ ఈ టైట్లో తేడా అనిపించలే. కానీ చిత్ర పరిశ్రమలో ఆ రోజున ఒక రకంగా చిత్ర పరిశ్రమ బాగుందని చెప్తా. చాలామంది బాగాలేదంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకు బాగుంది? ఇప్పుడు బాగుందంటారు. డెఫినెట్గా బాగుందండి. ఎందుకు బాగుంది? ఆ రోజున ₹1,00,00,000 సినిమా అంటే అమోహం. ఇవాళ 100 కోట్ల సినిమా అంటేనే అసలు పెద్ద లెక్క లేదు ఎవరికి. అంటే ₹1,00,00,000 దగ్గర ఉన్న సినిమా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లకి వెళ్ళిపోయిందంటే చిత్ర పరిశ్రమ బాగున్నట్టే కదా. డైరెక్టర్స్ ఇట్టే ఈ రోజుల్లో 4-5 సంవత్సరాలకే చాలా సంపాదిస్తున్నారు. సముద్ర గారు పాపం ఏమీ సంపాదించలేకపోయారని అందరూ కూడా బాధపడుతున్నారు. కానీ ఏంటంటే వచ్చిద్ది అంటే కొన్ని సంపాదించకపోవటానికి రీజన్స్ ఉన్నాయి, కొంతమంది సంపాదించుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ముందు సంతోషంగా ఉన్నా, డబ్బు వచ్చిందండి, డెఫినెట్గా టైం ఉంది, వచ్చిద్ది, అది ఏదో రూపంలో వస్తుంది. కానీ చాలా మంచి మనిషి. పైగా అండి నేను డబ్బు గురించి ఎక్కువ థింక్ చేయను, ఎక్కువ విలువ గురించి థింక్ చేస్తాను. 10 మంది బాగుండాలని థింక్ చేస్తాను. మనం బాగుండాలి, మనకు ఆ స్వచ్ఛతున్నప్పుడు డబ్బు ఆటోమేటిక్ మనకు వచ్చింది. నేను ఈ పరిస్థితికి రావాలని నేను అని హోంవర్క్ చేయలే. కానీ నాలో ఉన్నది క్లీన్గా ఉంటాం, మంచిగా ఉంటాం, సాధ్యమైతే ఒకళ్ళకి హెల్ప్ చేయటం. కానీ ఒకళ్ళకు కూడా చిన్న అన్యాయం కూడా చేయకూడదు, సాధ్యమైతే హెల్ప్ చేయాలి. సో మనం నమ్ముకున్న వృత్తిని దైవంలా చూడాలి. ఇవి మోరల్స్ పెట్టుకొని వెళ్తే మనం బాగుంటాం అనేది ఎప్పుడు నమ్ముతా, ఇప్పటికీ అదే నమ్ముతా. అది నమ్మి నేను నిజంగా బాగున్నాను. అందువల్ల ఇవన్నీ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చింది, అది నేను నమ్ముతా. అది ఇప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్స్ వితిన్ 1 ఇయర్లోనూ 2 ఇయర్స్లోనూ డైరెక్ట్ చేసేస్తున్నారు. ప్లస్ అలాగా వాళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా అన్న విషయం కూడా వాళ్ళు ఆలోచించకుండా స్టెప్ తీసుకుంటున్నారు. అది వాళ్ళ అందులో సక్సెస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారని పక్కన పెడితే పరిస్థితులు ఆ విధంగా అయిపోయాయని చెప్పుకోవచ్చు. దీన్ని మనం స్వాగతించగలమంటారా ఇప్పుడున్న పరిస్థితి? అంటే ఇందులో ఒక అప్పుడప్పుడు కొంత పాత నీరు వెళ్ళి కొత్త నీరు రావాలంటారు, వర్షం వస్తుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది, ఇట్లా కొత్త వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి, అది స్వాగతిస్తాను. కానీ ఏంటంటే ఇండస్ట్రీకి ఎక్కడ పెద్ద దెబ్బ తగులుతుందంటే అండి, కొంతమంది హీరోలు నాలెడ్జీ లేదు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవటంలో. ఏదో ఒకటి కొత్తగా చెప్పాడంటే చేస్తున్నారు, ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఇవాళ నష్టపోతున్నారంటే ఫస్ట్ కారకులు ఎవరంటే హీరోస్. ఎందుకు? వాళ్ళే కథను డిసైడ్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసేవాడు, డైరెక్టర్ సెలెక్ట్ చేసేవాడు. అప్పుడు హీరో మీకు ఓకే అంటే హీరో ఓకే అనేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీరోని బట్టి హీరో సెలెక్ట్ చేస్తున్నాడు. ఇవాళ ఎక్కువ పర్సెంటేజ్ ఫ్లాప్లు ఎందుకు వస్తున్నాయంటే హీరోస్ వల్ల. హీరోల్లో చాలా మందికి జడ్జిమెంట్ పోయిందండి. అంటే ఖర్చు పెడితే సినిమా ఆడిద్ది, ఖర్చు పెడితేనే ఇదయిద్ది అని ఆలోచిస్తున్నారు తప్పితే నన్ను నమ్మి వచ్చి డబ్బు పెడుతున్న ప్రొడ్యూసర్ బాగుండాలి ఫస్ట్, నన్ను నమ్మి కొంటున్న డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, అది కొంటున్న థియేటర్ వాళ్ళ ఎగ్జిబ్యూటర్స్ బాగుండాలి అని ఏ హీరో ముందు అది థింక్ చేయట్లా. అది థింక్ చేయకుండా ఖర్చు ఎక్కువ ఎవడు పెడుతున్నాడు, వస్తారు పోతే పోతారు, ఇంకా వస్తుంటారు, ఇలా ఆలోచనలో ఉన్నారండి. అందువల్లే ఈ హీరోలు కూడా కొంతవరం వెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు. ఇటువంటి డైరెక్టర్లు కూడా ఒక సినిమా చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, కానీ పడిపోతున్నారు, స్టాండర్డ్ లేదు. సో అలాంటి విలువలతో థింక్ చేసి అలా హోంవర్క్ చేసి అలా థింక్ చేసేవాళ్ళు ఎప్పుడు డెఫినెట్ సక్సెస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు రావాలి, అలాంటి వాళ్ళు వస్తుంటారు. ఐ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయండి.